రోట్లో పచ్చడి అంటే రోట్లో పచ్చడి. ఈరోజు ఉదయాన్నే లేచాను, ఊరికి వెళ్ళాల్సింది. అందుకు మా హస్బెండ్ కోసం అన్నం కూర వండాలి కదా, కూర ఏమి వండాలో అర్థం కాల. అందుకు పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి నూరాను, రోట్లో నూరాను. మిక్సీలో పట్టే కంటే రోట్లో నూరితేనే చాలా బాగుండిద్ది. సర్లే టైం అయితే అయిందని ఉదయాన్నే లేచి 5ంటికే వచ్చారు హస్బెండ్ డ్యూటీ నుంచి. సో నాకు మెలకు వచ్చింది. ఇంకా నిద్ర పట్టగా లేచి పచ్చిమిర్చి టమాటా పచ్చడి నూరాను. టమాటాలు చిన్నగా కట్ చేయాలి, లేకపోతే అవి ఉడకవు తొందరగా. మంచిగా నూనెలో వేగిన తర్వాతనే పచ్చిమిరపకాయలు అప్పుడు నూనె చాలా మంచి వాసన వచ్చింది. నాకైతే కడుపు నిండిపోతుంది. ఇందులో కావాలంటే నేను పొద్దున్నే లేచాను కాబట్టి నాకేం దొరకలేదు. అంటే ఏంటి, కొత్తిమీర పుదీనా కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ వచ్చింది, మంచి స్మెల్. అవి లేవు కాబట్టి నేను వెల్లిపాయ ఉల్లిగడ్డ వేసాను. ఆ రెండింటితోనే వాసన సూపర్గా వస్తుంది. రోట్లో నూరితే ఆ టేస్టే వేరు. ఎన్ని వేసినా వేస్టే మిక్సీలో పడితే. రోట్లో వేసి నూరాను కాబట్టి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు గల్లీలు ఉప్పేసి నూరాను కాబట్టి టేస్ట్ బాగుంది. ప్లస్ అందరికీ మా ఇంట్లో వాళ్ళకి రోట్లో వేసి నూరితేనే నచ్చిద్ది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి రోట్లో వేసి నూరిన పచ్చడి ఇష్టం నాకు కామెంట్ చేయండి. సో ఊరికి టైం అవుతుంది, 9ంటికే బస్సు. సో వెళ్ళాలి, రెడీ అయ్యి. కామెంట్ చేయటం మర్చిపోద్ది పచ్చడి ఎలా ఉందో. ఇది మా పల్లెటూరి పచ్చడి.